దిస్ ఈస్ ద సర్టిఫికేట్ దట్ లష్కర్ ఆడపడుచు, ఇందులో మీరు చూడొచ్చు, లష్కర్ ఆడపడుచు శ్రీమతి జోగిని శ్యామల, డాటర్ ఆఫ్ కొలిపాక లింగయ్య, శ్రీమతి మనిమ్మ, హెయిల్స్ ఫ్రమ్ జోగిని ఫ్యామిలీ. హర్ ఎక్సలెన్స్ బిహేవియర్, చూడండి, her excellence behavior in performing Lashkar Bonalu and Batkama is known to everyone in Telangana state. As Jogini Shamala is performing Modati Bonam, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, శివశక్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి బోనం, మారు బోనం అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సిన్స్ 20 to 25 years. ఇది ఇచ్చిన 4 సంవత్సరాలు అయింది. 20 to 25 years. Her character and conducting is very good and perfect in all the above pujas. May Goddess Ujjaini Mahankali blessings be showered on her. ఈ లష్కర్కి ఆడపడుచు అనే సర్టిఫికెట్ ఏవైతుందో ఉజ్జయిని మహంకాళి దేవస్థానం నుంచి ఉంది. మీ ఇళ్లలో ఆడపడుచులకి అన్యాయం జరిగితే అడగరా, మాట్లాడరా? వాళ్ళ ఆవేదన ఒక ఇంటి మీద అన్ననో తమ్ముడో అక్కనో చెల్లునో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని అడగరా? నేను అడగడంలో తప్పే ఉంది. నేను బోనాలలో తెచ్చినప్పుడు, నా బోనం వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా నాకు ఆ ప్రయారిటీ ఇవ్వాలని అనడంలో తప్పేముంది? నేను ఏం తప్పు చేశానని నన్ను అలా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు మీరు. దేవస్థానం వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడలేదు దీని మీద? ఆవిడ మాట్లాడి మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడినంటే ఇది ఉండేదే కాదు కదా. ఐ రెస్పెక్ట్ ద ఉమెన్. ఒక ఉమెన్కి ఎండోమెంట్ మినిస్టర్ ఇచ్చారని సంతోషించా, ఆవిడకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చా. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక మహిళగా ఉండి ఇట్లా కాదమ్మా, మమ్మల్ని ఒక బిడ్డలాగో ఒక చెల్లిలాగో మీరు ఆదరించవచ్చు కదా. మేము ప్రాధేయపడుతున్నాం కదా. ప్రభుత్వాన్ని మేము మిమ్మల్ని తిట్టలేదు, మేము మిమ్మల్ని శాపనార్థాలు పెట్టట్లేదు, కానీ మా మనసుకున్న కలకల తగులుతుంది. అది మీరు జాగ్రత్త పడాలి. మా మనసు వేదనని మేము ఎవ్వరి డబ్బులకు, ఇన్నేళ్ల చరిత్రలో ఏ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చింది? ఏ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి తీసుకొని చేశాను? చరిత్రను మోసుకొస్తున్నాను నా భుజాల మీద ఈ రోజు నేను ఈ చరిత్రను మోసుకొస్తున్నానంటే మీకు అర్థం కావాలి నా ఆవేదన. నన్ను డీగ్రేడ్ చేసి నన్ను ఇది చేసినంత మాత్రాన మీరు కూల్చే రకం కాదు. నేను స్ట్రాంగ్గా చాలా దక్కా ముక్కీలు చాలా జీవితంలో చాలా అనుభవించి ఈ రోజు ఇట్లా నిలబడ్డాను. 10 మందికి ఆదర్శంగా ఉన్నానంటే నేను ఉట్టిగా రాలేదు. ఈ 35 ఏళ్ళ సామ్రాజ్యాన్ని నేను ఉట్టిగా ఇచ్చేసుకోలేదు. ఈ స్థాయికి ఇది తెప్పించుకునే స్థాయికి నేను ఉట్టిగా రాలేదు. ఇది రావాలంటే ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత మనోవేదనకు గురయ్యాను. ఇది మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ పోతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ గుడికి రైట్ హక్కు నాకుంది. నేను హక్కుదారిని. నేను బ్రతుకున్నంత వరకు నా హక్కు ఆ గుడికి ఉంది. నేను బోనం తెచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బాధ్యత ఉంది. మీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని ఎందుకంటానంటే ఎండోమెంట్ ఎందులో ఉంది? ప్రభుత్వం కాదా ఎండోమెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కాదా? మేము ప్రభుత్వం అడగకపోతే ఇంకెవరిని అడగాలి? ఎవరితో చెప్పుకోవాలి? బాధ వచ్చినప్పుడు ఒక కన్న తల్లికి చెప్తారు. నేను ఇదే మాట ఇది పంపించావు నాకు. ఎప్పుడు జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈ రోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఇలాగే మీరందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మహంకాళమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ముందుగా నేను ఈ వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో నేను ముఖ్యమంత్రి గారిని
మా రాజు అని చెప్పాను. డెఫినెట్గా ఆయన రాజే. ఎందుకు చెప్పనా, రాష్ట్రాన్ని ఎవరు పాలించినా వాళ్ళు రాజులే. మన రాష్ట్రానికి రాజు వాళ్ళు. మా రాజు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్న వీడియోలు మీ అందరికీ తెలుసు కదా. బాగుంటే బాగుందన్నాం, బాగాలేనప్పుడు బాగాలేదని అంటే దాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? శ్యామల కావాలని చేస్తుంది. మరి నేను మీ గురించి బాగా చెప్తే మంచిది, లేకపోతే చెడ్డదన్నా? ఇదేనా మీరు ఇస్తున్న మెసేజ్ జనాలకి? మేము ఎవరి వ్యక్తిగతం కాదు, మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. మీరు ఆ స్థానం లేకపోతే మేము క్వశ్చన్ చెయ్యము. ఇంకెవరన్నా ఉంటే ఆ స్థానంలో వాళ్ళని నిలదీస్తాము. ఇది మీరు ప్రభుత్వ అధికారులు కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.